హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే విజయ ఏకాదశి. ఇది మాఘమాసంలో వచ్చే ఎంతో శక్తివంతమైన రోజు, ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈరోజు స్నానం చేసేటప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే 7 జన్మల పాపాలు, 7 జన్మల దరిద్రం పోతుంది. అంతేకాదు మీ శరీరంలో ఉండే వ్యాధులు నయమవుతాయి. మీ శరీరానికి నూతన శక్తి అనేది వస్తుంది. చక్కని ఆరోగ్యం కలుగుతుంది. మానసిక రుగ్మతలు తొలగి అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. మరి ఎంతో శక్తివంతమైన విజయ ఏకాదశి రోజు ఏ విధంగా స్నానం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు మాఘమాస మహత్యాన్ని తెలిపే ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకు మాఘమాస విశిష్టత గురించి ఇలా చెప్పసాగాడు. పూర్వము ద్వాపరయుగమున దేశమున క్రూరయ్యను పేరుగల క్షుద్ర స్త్రీ ఉండేది. ఆమె ఒక రైతు భార్య, మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలవాడు. అతడు దయావంతుడు, ధర్మచరణ అంటే ఇష్టము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకు కూడా ధర్మకార్యములను చేయుటవందు ఇష్టము కలదు. ఆమె బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ కూడా యథాశక్తి సేవ చేసేది. అత్తమామలకు ఎప్పుడూ సేవ చేస్తూ ఉండేది. తన కోడలిని ఏ దోషము లేకుండాను నిందించేది, కొట్టేది. అప్పుడప్పుడు మామగారు కూడా తలచి నిందించేవారు. ఆయన ఆమె అత్తమామలు పెట్టు హింసలను భరిస్తూ ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తి సేవలు చేస్తూ ఉండేది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూసి క్రూరాపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడు: నాయన, అమ్మ, నా మాటలు వినండి. నా మాట కీర్తిని కలిగినది, ధర్మమును సంపాదించినది. మీకు కోడలిపై కోపమెందుకు? కలహమునకు కారణమేమి? మీ శరీరముకు బాధను కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వసంపదలను నశింపచేయు కలహం ఎందుకు? నేను గాని నా భార్య గాని మీకు ఏమి అపకారము చేశాము? మీ కోపమునకు కారణం ఏమి? నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపము ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానమున్నను అన్నివి కూడా నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించండి. పుత్రిని మాటలు విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపంతో ఇలా అంది: మూర్ఖుడా, పో పొమ్ము, నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకు ఇలా నీతి బోధన చేయు నిన్ను. నీ భార్యను ఏమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకుని కోడల్ని మరలా మరలా మాటి మాటికి కూడా పలుమార్లు నిష్క్రమణముగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడికి కోపం వచ్చింది, కానీ సహజమైన శాంతమును పొందెను. తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమును పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము మరువలేరు. స్త్రీకి భర్తను మించిన దైవము కూడా లేదు కదా. విష్ణువుతో సమానమైన దైవము, గంగతో సమానమగు తీర్థము లేవు కదా. భార్యను తగు మాటలతో ఊరడించెను, ఓర్పుగా ఉండమని సమాధానపరిచెను. తర్వాత కోపిష్టి అయిన తన అత్త క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులను మూసివేసెను. ఆమె కుమారుడు ఈ ఆకృత్యంను చూసి, తల్లి, నేనేమి అనలేక, పితృభక్తి వలన ఏమి చేయలేక మౌనముగా బాధపడుతూ ఎప్పటిలాగానే తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ ఉన్నాడు. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధంగా నిర్బంధంలోనే ఉంది. ఇరుగు పొరుగువారు, బంధువులు, మిత్రులు ఈ పని చేయకూడదని చెప్పినా కూడా క్రూర వారి మాటలను వినిపించుకోలేదు. కోడలని అలాగే నిర్బంధించి పీడించేది. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండుట చేత దుఃఖించి కృషించి మరణించెను. 12వ దినమున క్రూరా కుమారుడు భార్యను చూడాలని తల్లికి తెలియకుండా తలుపు తెరచి చూశాను. మరణించిన భార్యను చూసి బాధపడాను. కొంతకాలం నాకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖభారం వచ్చే నేలపై పడెను. క్రూర తలుపు తెరిచి ఉండుట చూసిన కోపించెను. గదిలోకి వెళ్ళి మరణించిన కోడలినే దుఃఖ వ్యవస్థుడైన పుత్రుడే చూశాడు. ఆశ్చర్యముగా ఆమెకు కూడా దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడుపును విని అందరూ కూడా ఏం జరిగింది అని వచ్చారు. విషయమును తెలుసుకొని క్రూరను బహు విధములుగా నిందించిరి. కొందరు బంధువులు కోడలు శవంని తీసుకొని పోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖములు భరించలేక అక్కడ ఉండలేక గంగా తీరం చేరెను.
కొంతకాలమునకు శోక భారమున మరణించెను. క్రూర పశ్చాత్తాపము పొందెను. పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్త కూడా శోకించెను. వారట్లు అధికముగా శోకించుటను చూసి జనులందరూ కూడా విచారించేవారు. కానీ ఈ సమయంలో విచారించి లాభమేమి? పుత్రశోకములు భరించలేక నిద్రాహారములు వారు కొంతకాలంన మరణించిరి. యమలోకమును చేరిరి. వారు కొంతకాలం అశుభ్రత నరకములు కత్తుల బోను అనుసరించి అక్కడ అనుభవించిన మరి తరువాత చంపాతీరమున సర్పాలే జన్మించిరి. రావి చెట్టు తొర్రలో నివసించుచు ఉండేవారు. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అనే ఇద్దరు సజ్జనులు అచ్చటికి వచ్చిరి. చంపానదిలో మాఘమాస స్నానమును ఆచరించి సర్ప దంపతులు ఉన్న చెట్టు కింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకునిరి. సర్ప దంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యం కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్య దేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చును. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. కాబట్టి మహారాజా, మాఘమాస మహత్యం గురించి ఎంతకాలము చెప్పిననో పూర్తి కాదు. ఎంతమంది మాఘమాస వ్రతం మహిమ వలన పుణ్యాన్ని పొందారో చెప్పలేము. ఎన్నో యుగముల నుండి ఎంతో మంది, ఎందరో మహానుభావులు, ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్షాదులు, వారు వీరనే తేడా లేకుండా సర్వ ప్రాణులు కూడా మాఘమాస వ్రతమును ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగుటకు ఎన్ని ఉదాహరణములను చెప్పగలను. ఉన్నవి సుమా అనే విశిష్ట మహాముని దిలీప మహారాజుకు మాఘమాస వ్రత మహిమను వివరించెను. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి సంవత్సరం కూడా అత్యంత పుణ్యప్రదమైన మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు అత్యంత పుణ్యప్రదమైన, అత్యంత విశేషం కలిగిన శుభప్రదమైన రోజు. ఈ విజయ ఏకాదశి శ్రీకృష్ణ భగవాన్ ద్వారా విని పాండవులు ఆచరించి యుద్ధంలో విజయాన్ని పొందారు. అలాగే శ్రీరామచంద్ర ప్రభువు కూడా రావణుడి మీద యుద్ధానికి వెళ్లే ముందు ఈ ఏకాదశి మహత్యం తెలుసుకొని ఆచరించి తదనంతరం విజయం పొందినట్లు మనకు పురాణ కథనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఏకాదశి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తప్పక విజయం పొందగలుగుతారు. అందుకే ఈ రోజును విజయ ఏకాదశి అంటారు. రేపే విజయ ఏకాదశి. ఇది మాఘమాసంలో వచ్చే ఎంతో పవిత్రమైన, శక్తి కలిగిన రోజు. అయితే ఈరోజు స్నానం చేసేటప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే 7 జన్మల పాపాలు, 7 జన్మల దరిద్రం పోతుంది. అంతేకాదు, మీ శరీరంలో ఉండే వ్యాధులు నయమవుతాయి. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. చక్కని ఆరోగ్యం కలుగుతుంది. మానసిక రుగ్మతలు తొలగి అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. విజయ ఏకాదశి రోజు ప్రాంతకాలమే నిద్రలేవాలి. సూర్యోదయం కాకముందే స్నానం చేయాలి. అలా స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులు, 5 వేపాకులు వేసుకొని ఆ నీటిని గంగాజలంగా భావించి గంగా అని 3 సార్లు తలుచుకొని ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా 3 సార్లు గంగామాతను తలుచుకోగానే ఆ నీరు గంగాజలంగా మారిపోతుంది. విజయ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం 2 పూటలా కూడా ఈ విధంగా స్నానం ఆచరించాలి. ఇలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు పటాపంచలు అవుతాయి. వేప, తులసి ఆకుల్లోని ఔషధ గుణాలు మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పవిత్రమైన విజయ ఏకాదశి రోజు ఈ విధంగా స్నానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జన్మల పాపాలు తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా స్త్రీలు ఈరోజు ముఖానికి పసుపును రాసుకొని స్నానం చేస్తే సుమంగళ యోగం కలుగుతుంది. కనుక మీరు కూడా విజయ ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానమాచరించి దరిద్రాన్ని తొలగించుకొని సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ధన్యవాదాలు.